ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 17వ శ్లోకం యొక్క భాష్యము మరియు ఆనందగిరి టీకా తెలుసుకున్నాము. కొంచెము ఇక్కడ విశేషంగా శ్రీ శంకరానంద స్వాముల వారు భగవద్గీతకు గీతా తాత్పర్య బోధిని అని వ్రాశారు. అందులో వినాశము అనేది 6 ప్రకారాలుగా ఉంది అని కొంచెం విశేషంగా చెప్తూ ఉన్నాడు. అది కొంచెం చూసుకొని మనము 18వ శ్లోకంలోకి వెళ్లిపోదాము. పేజీ నంబర్ 63. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యేస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ శ్లోకానికి శ్రీ శంకరానంద స్వాముల వారు వ్యాఖ్యానం చేస్తూ భూమిక కూడా వేశాడు. అవతారిక మనము ఆనందగిరుల వారి టీకలో తెలుసుకున్న ప్రకారంగానే ఉంది. ఇక శ్లోకం యొక్క వ్యాఖ్యానము 63 పేజీలో 4వ పంక్తి. ఇదం పరిదృశ్యమానం అవిద్యా కార్యం అసత్ జగత్ సర్వం ఏన అతి సూక్ష్మేన విభున సదాత్మకేన మరీచ్యా జల ప్రవాహవత్ తతం అంతర్బహిశ్చ వ్యాప్తం భవతి తత్ సత్శబ్దితం వస్తు అవినాశి. ఇదం పరిదృశ్యమానం అవిద్యా కార్యం. మనకు గోచరమవుతున్నటువంటి దృష్టము శృతము అయినటువంటి సంపూర్ణ జగత్తు. ఎందుకంటే మనకు ఎదురుగా కనపడుతున్నటువంటిది ఇది దృష్టం ఉన్నది. ఇంకా మనకు ప్రత్యక్షం కానటువంటి లోక పరలోకాలు, స్వర్గము, నరకము, గోళగోళాంతరాలు, పిండ బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు అదృష్టం ఉన్నాయి. కాబట్టి దృష్టము గాని అదృష్టం గాని సంపూర్ణం కూడా దృశ్యజాతం ఉన్నది. ఇదంతా కూడా అవిద్యా కార్యం ఉన్నది మరియు అసద్రూపం ఉన్నది. దీన్నంతటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటిది సద్వస్తువు. ఈయన అతి సూక్ష్మమైన విభున సదాత్మకేన సద్రూపమైనటువంటి ఆకాశాదుల కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటిది వ్యాపకమైనటువంటి పరమాత్మ చేత వ్యాపించబడింది. ఎందుకంటే ఏది దేన్ని వ్యాపిస్తుందో అది వ్యాప్యము అయినటువంటి వ్యాపింపబడేటువంటి వస్తువు కంటే సూక్ష్మం ఉండాలి, వ్యాపకము ఉండాలి. ఉంటేనే అది దాన్ని వ్యాపిస్తుంది. అందువల్ల పరమాత్మ సర్వత్రా వ్యాపించినాడు. ఈశావాస్యం ఇదగం సర్వం. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని చేత వ్యాపించబడింది. అంటే ఆ వ్యాపించినటువంటి పరమాత్మ ఈ జగత్తు కంటే సూక్ష్మమున్నాడు, వ్యాపకము ఉన్నాడు. దశాంగులం అత్యతిష్ఠత్ పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పిన ప్రకారంగా పరమాత్మ ఇంకా ఎంతో వ్యాపించి ఉన్నాడు. జగత్తు ఎంత ఉన్నదో అంతనే లేడు పరమాత్మ. ఈ జగత్తు పరమాత్మ యందు ఎంత ఉన్నది అనంటే శ్రీ విచార సాగరంలో శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామీజీ వారు అంటారు, మన శరీరంలో ఏదో ఒక చోట చిన్న మచ్చ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనంటే ఒక నువ్వు గింజ అంత ఉంటది, తిల మాత్రం ఉంటది మన శరీరంలో మచ్చ. ఆ మచ్చ వలె మాయ ఉన్నది పరమాత్మ యందని చెప్పినాడు. మరి ఇప్పుడు ఈ శరీర దృష్టితో ఈ మచ్చ ఎంత భాగంలో ఉంది? స్వల్పమైనటువంటి భాగంలో ఉంది. అట్లా పరమాత్మ యందు ఈ మాయ స్వల్పమైనటువంటి భాగంలో ఉంది. భాగం అని చెప్పడానికి రాదు. అది వాస్తవంగా ఆ అవిద్య అనేది కల్పితం ఉన్నది, లేనే లేదు. చైతన్యం నందు అజ్ఞానుల యొక్క దృష్టిని అనువాదం చేస్తూ చెప్పడం జరిగింది అవిద్య ఉన్నది అని. కానీ వాస్తవంగా సూర్యుని యందు చీకటి ఉంటుందా? అట్లే స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం నందు అవిద్య ఉండుట సంభవం లేదు. అయినా గాని అజ్ఞ దృష్టి చేత అనువాదం చేయడం జరుగుతుంది, కల్పన చేయడం జరిగింది. ఎందుకంటే సకల జీవులు కూడా అహం అజ్ఞ అహం బ్రహ్మ న జానామి అని తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ అనుభవాన్ని అనువాదం చేస్తూ ఆ విద్య అనేది ఒకటి ఉంది అని కల్పన చేయడం జరిగింది. శ్రీ విచార చంద్రోదయంలో 2వ కళలో శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ప్రప్రథమను చెప్పాడు, అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హై అని ఏ విధంగా కల్పన చేసినాడు. ఈ ప్రకృతిని కల్పన చేసిన తర్వాతనే అప్పుడు బోధక వ్యవహారం జరుగుతుంది. లేకపోతే అసలు వ్యవహారమే లేదు శుద్ధ చైతన్యంలో. సరే, ఈ అవిద్య కల్పితం ఉన్నది. ఈ అవిద్య యొక్క కార్యమే ఈ అసద్రూపమైనటువంటి సంపూర్ణ జగత్తు. ఈ జగత్తునంతటిని కూడా వ్యాపించింది ఎవరు? వ్యాపకమైనటువంటి సద్రూప చైతన్యం పరమాత్మ. ఏ విధంగా అనంటే మరీచ్య
జల ప్రవాహవత్ తతం అంతర్బహిశ్చ వ్యాప్తం భవతి. ఉసిర భూమిలో ఎండమావుల్లో కనపడేటువంటి జలమునకు ఆధార రూపంలో ఏదైతే మరీచిక, ఎడారి భూమి ఏ విధంగా మరు మరీచికలో ప్రతీయమానమైనటువంటి మృగజలమును ఆ మరుభూమి ఏ విధంగా వ్యాపించి ఉందో అట్లా ఈ సంపూర్ణ జగత్తునంతటిని కూడా లోన బయట అంతా కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వ్యాపకమైనటువంటి సద్రూపమైనటువంటి పరమాత్మ వ్యాపించి ఉంది. తత్ సత్ శబ్దితం వస్తు. అదే సత్ శబ్దానికి వాచ్యం. సత్ అంటే ఏమిటి అని అడిగినాడు కదా శంకాకారుడు పూర్వ శ్లోకంలో. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః, సతః అభావో నా విద్యతే అన్నాడు కదా. అసలు సత్ అంటే ఏమిటి? అది నైయాయికుల అభిమతానుసారంగా సత్తా సామాన్య జాతీయ లేదా స్వరూపమా అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు దానికి సమాధానంగా ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇగో ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సంపూర్ణ జగత్తునంతా వ్యాపించినటువంటి ఏ వ్యాపకమైనటువంటి చైతన్యం ఉన్నదో అదే ఇక్కడ సత్ శబ్దానికి వాచ్యం, అర్థము. అది ఎలా ఉంది అంటే అవినాశి. అది అవినాశి ఉన్నది అంటే దానికి నాశనం అనేది లేదు. యథా అసత్ తథా వినష్టం వినాశన విక్రియాయాః విషయతాం ప్రాప్తం అనర్హం శీలం స్వభావః సత్తా యస్య తద్ అవినాశి. ఏ విధంగా అసద్రూపమైనటువంటి అవిద్యాకార్యమైనటువంటి దేహాదిక ప్రపంచము ఇదంతా కూడా వినాశశీలం ఉన్నది, నాశనమైపోతుంది. నాశనమైపోతుంది అని అంటే తాత్పర్యం ఏమిటి? ఇక్కడ స్వరూపం చేత నాశనమైపోతుందని కాదు. ఇక్కడ మరేమిటి అని అంటే మిథ్యాత్వ నిశ్చయం అవుతుంది. ఇప్పుడు జ్ఞానులకు జ్ఞానోదయం కలిగిన వెంటనే ప్రపంచమంతా నాశనమైపోయిందా? స్వరూపం చేత ప్రపంచం కనపడడం లేదా? ప్రపంచంలోనే వ్యవహారం చేస్తున్నారా లేదా జ్ఞానులు? మరి ప్రపంచం నాశనమైపోతే స్వరూపం చేత వాళ్ళ శరీరం కూడా ప్రపంచాంతర్గతమే కదా. మరి జ్ఞానం కలగగానే వెంటనే తాను కూడా లేకుండా పోవాలి. పోతలేడు. శరీరం ఉన్నది ప్రారబ్ధ క్షయ పర్యంతం. ఈ జగత్తు కూడా ప్రతీతి అవుతుంది, కానీ జగత్తు నాశనం అయిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా అంటే జ్ఞానం చేత బాధ అయిపోయింది. నాశనం రెండు ప్రకారాలు, స్వరూపం చేత నాశనము మరియు బాధ రూప నాశనము, రెండు ప్రకారాలు ఉన్నది. జ్ఞానం చేత ఇంతవరకు జగత్తు పట్ల ఏదైతే సత్యత్వ బుద్ధి ఉండనో అది బాధ అయిపోయింది అంతే. జగత్తు స్వరూపం చేత నాశనం కాలే. అయితే నాశ స్వభావం గలది జగత్తు. ఇక ప్రళయంలో కూడా నాశనం అవుతుంది, అది కూడా స్వరూపం చేత నాశనం కాలే. జగత్తు లయరూప నివృత్తి అయింది, కేవలం లయమైంది. ఏ విధంగా నీటిలో మనం ఉప్పును వేస్తే ఉప్పు అందులో లయమైతుంది, అంతేగాని నాశనం కాలే ఉప్పు. దాని సైఫన్ పద్ధతిలో మళ్ళీ తీయడానికి వస్తుంది. అట్లా సృష్టి కాలంలో మళ్ళీ జగత్తు ఉత్పన్నమవుతుంది. అయితే ఇది అత్యంత నివృత్తి ఎప్పుడైతుందంటే జ్ఞానం చేతనే, బాధ అయితేనే అంటాడు. జ్ఞాని దృష్టి లోపల నాశనమైంది, కానీ అజ్ఞాని దృష్టి లోపల జగత్తు ఉన్నది కదా. మరి స్వరూపం చేత నాశనం అయితే ఎవరికి కూడా కనపడకూడదు, జ్ఞానికి గాని అజ్ఞానికి గాని. కానీ కనపడుతుంది. జ్ఞాని కూడా ప్రపంచంలోనే వ్యవహారం చేస్తున్నాడు. తాత్పర్యం ఏంది ఇక్కడ అంటే బాధితమవుతుంది. బాధ అంటే మిథ్యత్వ నిశ్చయమునకు బాధ అందురు, మిథ్యత్వ నిశ్చయం అవుతుంది. అంటే ఇప్పుడు ఆ జగత్తులో ఉన్నటువంటి సత్యత్వ బుద్ధి నివృత్తమైనందువల్ల దాని యందు జ్ఞానికి పూర్వము అజ్ఞాన దశలో ఏ విధంగా మోహం చేత రాగం చేత ప్రవృత్తి ఉండను జగత్తులో, అటువంటి ప్రవృత్తి ఉండదు. ఉదాసీనంగా ఉంటాడు. యదృచ్ఛా లాభ సంతుష్ట అని చెప్పిన ప్రకారంగా ప్రారంధానుసారంగా ప్రాప్తమైంది అనుభవించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రారంధం భోగతో నశ్యత అని చెప్పింది ఉన్నది కాబట్టి. అందువల్ల ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది అసద్రూపం ఉన్నది. అంటే వినష్టం అంటే వినాశన విక్రియాయా విషయాతాం ప్రాప్తం అనర్హం శీలం స్వభావ సత్తా యస్య తద్ అవినాశి. ఈ అసద్రూపమైనటువంటి జగత్తు ఏ విధంగా నాశ స్వభావం గలది ఉన్నదో ఆ విధమైనటువంటి నాశ స్వభావము లేనటువంటిది సద్రూపమైనటువంటిది ఆత్మ, అది అవినాశి. అది ఎలా ఉంది అంటే అతి సూక్ష్మత్వాత్ అతి మహత్వాచ్చ. ఆ ఆత్మ ఎట్లా ఉన్నదంటే అతి సూక్ష్మం ఉన్నది. అనోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే అణువు ఉన్నది, మహత్తు కంటే
మహత్తున్నది. స్వయం వినాశన క్రియాతిగం, స్వయంగా అది ఎట్లా ఉన్నదంటే క్రియారహితం ఉన్నది. వినాశన రూప క్రియను అతిక్రమించింది ఉన్నది, అంటే దానిలో ఏ విధమైనటువంటి క్రియ లేదు. అటువంటి వినాశన క్రియ అతిగం సన్ నిత్యమేవ భవతి ఇత్యర్థ. అది నిత్యం కూడా ఉన్నది. ప్రాగభావం లేదు, దానికి ప్రధ్వంసభావం కూడా లేదు. ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ప్రతియోగి ఏది ఉంటుందో అది అనిత్యం ఉంటుంది. యథా ఘటాది, ఘటాదులు ప్రాగభావం కలిగి ఉన్నాయి, ప్రధ్వంసభావం కలిగి ఉన్నాయి. ఉత్పత్తి కంటే పూర్వం లేవు, మరి ధ్వంసోత్తర కాలంలో కూడా లేవు. ఒక కాలంలో మాత్రమే కాలానికి మర్యాదితమై ఉన్నది కాబట్టి కాల పరిస్థితి ఆ ఘటాదులకు ఉన్నది కాబట్టి అవి అనిత్యములు. కానీ ఆ విధంగా ప్రాగ్ ప్రధ్వంసభావాలకు ప్రతియోగి కాదు కాబట్టి ఆత్మ నిత్యం. ఆత్మ నిత్య, ఇక్కడ అనుమాన ప్రయోగం చేస్తున్నాడు. ఆత్మ ఏ విధంగా ఉన్నదంటే నిత్యమున్నది. ఆత్మ ఇది పక్షము, నిత్యత్వం సాధ్యము. హేతు ఏమిటి? పరిపూర్ణత్వాత్, అది పరిపూర్ణంగా ఉన్నది. అణువులో సంపూర్ణ జగత్తంతా వ్యాపించి ఇంకా అధికంగా ఉంది. వ్యాపకం ఉన్నందువలన అది నిత్యం ఉన్నది. ఏది వ్యాపకం ఉంటుందో దానికి నాశనం అనేది ఉండదు. ఏ విధంగా? గగనవత్ అని దృష్టాంతం ఇస్తున్నాడు. ఆకాశము మిగతా 4 భూతాల యొక్క కార్యంలో అంతటా కూడా అణువులో కూడా అంతర్బహి, లోపల బయట అంతా వ్యాపించి ఉంది. మరి సూక్ష్మం ఉంది, వ్యాపకం ఉన్నది. ఈ పృథివ్యాది 4 భూతాల యొక్క అపేక్ష చేత దానికి వ్యవహారిక నిత్యము అని చెప్పవచ్చు. పారమార్థిక నిత్యం కాదు, వ్యవహారిక నిత్యం ఉన్నది పృథివ్యాది 4 భూతాల యొక్క అపేక్ష చేత. పైగా నైయాయికులు దాన్ని నిత్యమని కూడా ఒప్పుకుంటారు. కాబట్టి ఆత్మ పరిపూర్ణమై వ్యాపకమై ఉన్నందువలన ఆకాశం వలె అది నిత్యం ఉన్నది. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య అని మనకు శృతిమాత చెప్తోంది. అందువల్ల ఆత్మ నిత్యము. నిత్యత్వే అనుమానం ప్రమాణం. ఈ అనుమానము ఆత్మ నిత్యం ఉన్నది, అవినాశి ఉన్నది అని చెప్పుటకు ఇది ప్రమాణం. నష్టే అపి ఏకస్మిన్ దేహే పదార్థాః సర్వత్ర సర్వేషాం ఉపలభ్యంతే. చూడు, ఒక శరీరం నష్టమైనప్పటికీ కూడా పదార్థాల యొక్క ఉపలబ్ధి ఉన్నది. మిగతా శరీరాలు ఉన్నాయి, మిగతా పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి, ప్రతీతి అవుతున్నాయి, అనుభవంలో ఉన్నాయి. సాచ పదార్థోపలబ్ధి సతీవ ఆత్మని రవివత్ సర్వ ప్రకాశకే. చూడు, ఈ పదార్థాల యొక్క ఉపలబ్ధి అయం ఘట అయం పట అని ఏ విధంగా పదార్థాల యొక్క ప్రతీతి మనకు ఏదైతే అవుతుందో వాటిని తెలుసుకునేటువంటి ఆత్మ ఉంటే అవి తెలియబడతాయా? ఆత్మనే లేకపోతే అవి తెలియబడతాయా? వాటికి అవి ప్రకాశింపబడతాయా? ఆత్మ ఉండాలి కదా తెలుసుకునేవాడు. ఉపలబ్ధ అంటే తెలుసుకునేవాడు ఉండాలి. మరి పదార్థాలు తెలియబడుతున్నాయనంటే ఆత్మ ఉంది అని దీని ద్వారా మనకు ఇదేమిటి అనంటే అర్థాపత్తి ప్రమాణం అంటారు. ఏ విధంగా? బాగా లావుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దినం పూట ఎప్పుడు భోజనం చేయడు, కానీ లావుగానైతే ఉన్నాడు, మళ్ళీ యాక్టివ్ గా ఉన్నాడు, సకలం అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. వాడు భోజనం చేయకుండా ఏ విధంగా ఉండగలడు? అట్లా లావుగా ఉండడం గాని, యాక్టివ్ గా ఉండడం గాని, క్రియాశీలుడు అవడం కానీ ఇది భోజనం చేయకుండా సిద్ధించదు. ఎందుకంటే అన్నమయ శరీరం ఉన్నది, అన్నం దీనికి కావాలి. భోజనం చేయకుండానైతే ఉండడు. మరి చక్కగా పని చేస్తున్నాడు, లావుగా ఉన్నాడు అంటే ఇతడు రాత్రిపూట భోజనం చేసి ఉంటాడు అని కల్పన చెయ్యాలి. అందుకని ఈ స్థూలత ఇది అర్థాపత్తి ప్రమాణం అంటారు. దీన్ని చూసి మనము రాత్రి భోజనం యొక్క కల్పన అర్థాపత్తి ప్రమను మనము గెస్ చేయాలి, ఊహించాలి. దీనికి అర్థాపత్తి ప్రమాణం అంటారు. అదే విధంగా ఇవి దృశ్యమాన జగత్తులో ఈ పదార్థాలన్నీ కూడా మనకు గోచరిస్తున్నాయి అనంటే వాటికి ప్రకాశకుడైనటువంటి ఆత్మ లేని ఎడల వీటి యొక్క ప్రతీతి అనుపపన్నమవుతుంది. ఇది అర్థాపత్తి ప్రమాణం. అంటే ఈ స్థూల పదార్థాలు ప్రమాణము, వాటికి ప్రకాశించేటువంటి ఏ ద్రష్ట ఉన్నాడో అతడు ప్రమేయం. ఈ పదార్థాలను చూసి వాటి ద్రష్టను మనం కల్పన చేయాలి. ఇది అర్థాపత్తి ప్రమాణం. ఇందువల్ల కూడా ఆత్మ ఉంది అని మనకు స్పష్టమవుతుంది. తం వినా తస్యాహ అన్యతానుపపత్తి ఇది. ఆ ద్రష్టయే లేకపోతే ఈ పదార్థాల యొక్క ప్రతీతి అనుపపన్నమవుతుంది, అసంభవం అవుతుంది. అందువల్ల తత్ ప్రసూత అర్థాపత్తి చ ప్రమాణం. కాబట్టి ఈ అర్థాపత్తి కూడా ఆత్మ ఉంది అని చెప్పడానికి ప్రమాణం ఉన్నది. అనుమాన ప్రమాణం ఒకటి,
మరి అర్థాపత్తి ప్రమాణం కూడా ఒకటి ఉంది. అత్ర ఆత్మనః నాశం వదన్, ఇక్కడ ఆత్మ నాశనమైపోతుంది అని ఎవరైనా అన్నారనుకో, అటువంటి వాణ్ణి వాది ప్రస్తవ్య, అటువంటి వాది మన చేత అడగదగిన వాడు. అంటే అతన్ని మనం ఏ విధంగా వికల్పాలు చేసి అడగాలి. ఏమని? కిం ఆత్మనః నాశః, ఏమి ఆత్మ యొక్క నాశాన్ని నువ్వు చెప్తున్నావు కదా, ఆ ఆత్మనాశము ఏ విధంగా ఉంటుంది చెప్పు అని ఇక్కడ 6 వికల్పాలు చేస్తున్నాడు. చూడు, అద్భుతమైనటువంటి విషయము ఇది. మరిచట కూడా మనకు దొరకదు ఈ విషయం. చాలా జాగ్రత్తగా వినండి. ఏమి ఆత్మ స్వతహాగా నాశనమైతదా, పరతోవా వేరే దాని చేత నాశనమైతదా, కిం ఆశ్రయ నాశాద్వా, ఆ ఆత్మకు ఒక ఆశ్రయం అంటూ ఉంది, ఆ ఆశ్రయం నాశనం అయిపోతే ఆత్మ నాశనం అయిపోతుంది అని అంటావా? ఇది 3వ వికల్పం. కిం సంబంధి నాశాద్వా, లేదా దీనితో సంబద్ధమైనటువంటి మరొక వస్తువు ఉంది, ఇతర సంబంధి వస్తువు నాశనమైతే ఈ ఆత్మ కూడా నాశనం అయితే దాంతో సంబద్ధమై ఉన్నందువల్ల అని ఈ విధంగా సంబంధి నాశనం చేత ఆత్మ నాశనం అయిపోతుంది అని అంటావా? ఇది 4వ వికల్పం. ఉత కారణ నాశాద్వా, కారణము నాశనమైతే ఆత్మ కార్యం నాశనమైపోతుంది. అంటే ఆత్మను కార్యంగా స్వీకరించి ఆ ఆత్మకు కారణం అనేది ఒకటి ఒప్పుకుంటే ఆ కారణం నాశనమైతే ఈ కార్యరూప ఆత్మ నాశనమైపోతుంది అని ఈ విధంగా అంటావా? అంటే ఆత్మ కూడా కార్యకుడులు చెప్పి ఆత్మ కార్యం ఉన్నది, దానికి కారణం నాశనమైతే ఆత్మ కూడా నాశనమైపోతుంది అని ఈ విధంగా ఒప్పుకుంటావా? ఎందుకంటే ఈ విధంగా నాశనాలు మనకు లోకంలో అనుభవంలో ఉన్నాయి, అందుకని ఇవన్నీ వికల్పాలు చేస్తున్నాడు. అథ కార్యనాశాద్వా ఇది, లేదా ఆత్మ యొక్క కార్యములున్నాయి, ఆత్మ యొక్క కార్యాలు నాశనమైతే కారణమైనటువంటి ఆత్మ కూడా నాశనమైపోతుంది అని ఈ విధంగా ఒప్పుకుంటావా అని 6 వికల్పాలు చేశాడు. వీటికి క్రమంగా దృష్టాంతాలు వినండి. స్వతహ నాశనము, దీనికి మన స్థూల శరీరం ఉన్నది, దీనికి ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభం తీరిన తర్వాత స్వతహాగా నాశనం అయిపోతుంది. అట్లే వ్యవహారికంగా తీసుకుంటే సస్యములు, ఔషధాలు, ఆ పంట మొక్కలు కొన్ని ఉంటాయి కదా, వేసవికాలం రాగానే వాటంతలవే నాశనం అయిపోతాయి. ఇవన్నీ స్వతహాగా నాశనం అవుతాయి. ఇక పరతః అనంటే ఒక కుండ ఉన్నదనుకో, దాన్ని ఒక దండ చేత ఒక కర్ర చేత కొట్టామనుకో, ఇప్పుడు అది నాశనం అయిపోయింది కదా. నాశనం అయిపోయిందంటే ఎట్లా నాశనమైంది? ఆ కుండ కంటే భిన్నమైనటువంటి దాని చేత, పరం అంటే వేరే, కర్ర చేత పరతః నాశనం కుండ. అదే విధంగా ఆధ్యాత్మంలో చూసినట్లయితే జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం నాశనం అయిపోతుంది. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః, జ్ఞానం అజ్ఞానస్యేవ నివర్తకత్వాత్ అని చెప్పిన ప్రకారంగా జ్ఞానం ఏమున్నది అజ్ఞానం కంటే భిన్నం, పరము. ఆ పరమైనటువంటి జ్ఞానం చేత అజ్ఞానం నాశనం అయిపోతుంది. ఇది పరతః నాశ. ఇక ఆశ్రయ నాశాద్వా, ఉదాహరణకు చెరువులో చేపలు ఉంటాయి. వేసవి కాలంలో ఆ చెరువులోని నీరు ఇంకిపోయిందనుకో, దాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి చేపలు కూడా నాశనం అయిపోతాయి. ఆశ్రయ నాశం వల్ల ఆశ్రిత నాశం. ఇక ఆధ్యాత్మంలో చూసినట్లయితే మన యొక్క అనేక జన్మల్లో చేసినటువంటి సకల కర్మలన్నీ కూడా అజ్ఞానం యొక్క ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఉంటాయి. అజ్ఞానంలో 2 శక్తులు ఉన్నాయి, ఒకటి ఆవరణ శక్తి, ఒకటి విక్షేప శక్తి. ఆ ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని మన జన్మల కర్మలన్నీ కూడా గోడౌన్ లాగా అందులో ఉంటాయన్నమాట. ఆవరణ శక్తి గోడౌన్ అన్నమాట మన కర్మలకు అన్నిటికీ. ఆ ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని మన కర్మలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే జ్ఞానం చేత అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి నష్టమవుతుందో అప్పుడు ఆ ఆవరణ శక్తి నష్టం అవుటతోడనే దాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి సకల కర్మలు, సంచిత కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి. ఏ విధంగా నీరు ఇంకిపోగానే చేపలు ఏ విధంగా నాశనమైపోతాయో అట్లా జ్ఞానం చేత అజ్ఞానంలోని ఆవరణ శక్తి నష్టమైపోతుంది. అప్పుడు దాంతో పాటు దాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి. అందుకే చెప్పింది ఉన్నది, ప్రారబ్ధం భోగతో నశ్యేత్ తత్వజ్ఞానేన సంచితం ఆగామి ద్విధం ప్రోక్తం తద్వేషో ప్రియవాదినః. చూడ, తత్వజ్ఞానేన సంచితం అని చెప్పింది. తత్వజ్ఞాని చేత సంచిత కర్మలు ఎలా నాశనమైనాయి అంటే అజ్ఞానంలోని ఆవరణ శక్తి నష్టం అవటం తోడా
దాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి. తర్వాత సంబంధి నాశాద్వా, ఇక అపర సంబంధి నాశనం అయితే అపర సంబంధి నాశనం అయిపోతుంది. ఏ విధంగా? వ్యవహారిక దృష్టాంతం చూడండి. ఒక పటమును ఆశ్రయించుకొని అనేక బొమ్మలు గీయబడ్డాయి. ఆ బొమ్మలన్నీ కూడా ఆ పటమునందు ఎట్లున్నాయనంటే సమవాయ సంబంధం చేత ఉన్నాయి అని నైయాయికుల పరిభాషను అనుసరించి చెప్పుకుందాం. అంటే ఆ పటం నుంచి బొమ్మలను విడదీయరాదు, పటానికి అతుకుపోయాయి, పటం చేత సమవాయ సంబంధం చేత ఉన్నాయి. సమవాయ సంబంధం అనేది ఒకటి సిద్ధించదు విచారం చేస్తే, కానీ వాళ్ళ భాషను అనుసరించి చెప్పుకుందాం. మొత్తం మీద సమవాయ సంబంధం అని చెప్పు, ఏదో సంబంధం లేకుండానైతే బట్టను ఆశ్రయించుకొని బొమ్మలు ఉండవు కదా, ఒక సంబంధం అయితే ఉంది కదా. అయితే ఒక సంబంధి ఆ బట్ట ఆ వస్త్రం గనక నాశనమైందనుకో, దానికి అగ్గిపడిందనుకో, దానికి సంబద్ధమై ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా నాశనమైపోతాయి. ఈ పట దృష్టాంతము ఆశ్రయ నాశానికి కూడా వర్తిస్తుంది, సంబంధి నాశానికి కూడా వర్తిస్తుంది. సమవాయ సంబంధం చేత ఉన్నాయి బొమ్మలన్నీ. సంబంధి అయినటువంటి ఒక వస్త్రం నాశనం అయితే దాన్ని ఆశ్రయించుకొని దాంతో సంబద్ధమై ఉన్నటువంటి బొమ్మలు కూడా నాశనమైపోతాయి, చిత్రాలన్నీ కూడా నాశనమైపోతాయి. ఇక్కడ సంబంధి నాశాద్వా, దీనికి ఆధ్యాత్మిక దృష్టాంతం ఏమిటంటే అహంకారం నందు లేదా అంతఃకరణం నందు సుఖ దుఃఖాలు ఉన్నాయి, కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి, కామక్రోధాదులు ఉన్నాయి. ఇవన్నీ అంతఃకరణంలో ఉంటాయి. ఈ కామక్రోధాదులు, సుఖ దుఃఖాదులు, కామ సంకల్ప విచికిత్స, శ్రద్ధ అశ్రద్ధ, ధృతి అధృతి, హ్రీహి భీహి ఇత్యేతత్ సర్వం మన ఏవా అనంటూ బృహదారణ్యక ఉపనిషత్తు 1:5-3లో చెప్పిన ప్రకారంగా ఇవన్నీ ఎవరి ధర్మాలు? అంతఃకరణ ధర్మాలు. సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు. శోకహర్ష భయ క్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః అని భాగవతం 11వ స్కందము 28వ అధ్యాయము 15వ శ్లోకం. ఈ విధంగా కామక్రోధాదులు సుఖ దుఃఖాదులన్నీ కూడా అంతఃకరణంలో ఉంటాయి. అంతఃకరణము ధర్మి, ఆ సుఖ దుఃఖాలు ధర్మాలు. ధర్మధర్మికి తాదాత్మ్య సంబంధం ఉంటది. ధర్మము ధర్మిని విడిచి ఉండదు. ఏ విధంగా ఉష్ణత అగ్నిని విడిచి ఉంటుందా? ఉష్ణత అగ్నిని విడిచి ఉండదు. అట్లా సుఖ దుఃఖాలు కామక్రోధాదులు అంతఃకరణ ధర్మాలు. అందుకని ధర్మధర్మికి సంబంధం ఉంటది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిన తర్వాత అంతఃకరణము మిథ్యత్వ నిశ్చయం అయిపోయిందో, అంతఃకరణం కూడా ఇది మిథ్యా ఉన్నది నిశ్చయం అయిపోయిందో, అప్పుడు అంతఃకరణంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు కామక్రోధాదులు కర్తృత్వ భోక్తృత్వాదులు ఇవన్నీ కూడా నష్టమైపోతాయి. అంటే ఒక సంబంధి నాశనం అయితే అపర సంబంధి కూడా నాశనమైపోతుంది అనేటువంటి ఆధ్యాత్మిక దృష్టాంతం. ఇక కారణనాశాద్వా, కారణము నాశనమైపోతే కార్యం నాశనమైపోతుంది అనేటువంటి ఈ 5వ వికల్పాన్ని గనక స్వీకరిస్తామా? ఏ విధంగా బీజము కారణం నష్టమైతే తత్కార్యం కూడా నాశనమైనట్టే. బీజం నుండి ఉత్పన్నమైనటువంటి వృక్షం కూడా నాశనమైనట్టే కదా. ఆ బీజం నుండి వృక్ష రూప కార్యం ఉత్పన్నమైతుంది. మరి బీజమే నష్టమైపోతే మూలే నాస్తి కుత శాఖ అన్నట్టు ఇక వృక్ష రూప కార్యం కూడా నాశనం అయిపోయినట్టే. ఇక ఆధ్యాత్మిక దృష్టాంతం కనుక తీసుకున్నట్లయితే ఈ సంపూర్ణ దేహాదిక ప్రపంచానికి అంతటికి కూడా కారణం ఎవరు? అవిద్య. ఆ అవిద్య జ్ఞానం చేత నష్టమైపోతే మొత్తం దేహాదిక ప్రపంచం అంతా కూడా నాశనమైపోయినట్టే. కారణనాశాత్ కార్యనాశ అనేదానికి ఆధ్యాత్మిక దృష్టాంతం చెప్పుకోవాలి. ఇక 6వది కార్యనాశాత్ కారణనాశ. కార్యం నష్టమైపోతే కారణం కూడా నష్టమైపోతుంది. ఏ విధంగా? వ్యవహారిక దృష్టాంతము, అరటి చెట్టుకు కార్యం ఏది? గెల. ఆ గెలను కోసేసామనుకో అరటి చెట్టు కూడా నాశనం అయిపోతుంది. అది మళ్ళీ ఇంకో గెల వెయ్యదు. వేస్తుందా? మరొక గెల వెయ్యదు. ఆ కార్యమైనటువంటి ఆ గెలను మనం కోసుకున్నామనుకో అప్పుడు ఆ కారణమైనటువంటి చెట్టు కూడా నిలువున ఎండిపోతుంది, మరొక గెలను వెయ్యదు. ఇతర ఫల వృక్షాలు ఏ విధంగా మనం ఒక సంవత్సరం వచ్చినటువంటి ఫలాలను తెంపుకున్న తర్వాత మళ్లీ ఫలాలు వస్తాయి ఎన్నో సంవత్సరాలుగా. కానీ అరటి చెట్టు అలా కాదు. ఒకసారి దాని ఫలాన్ని మనం తెంచుకున్నామా అది మళ్ళీ ఇంకొక ఫలాన్ని ఇవ్వదు, అది నిలువున ఎండిపోతుంది. కార్యనాశాత్ కారణనాశ అని వ్యవహారిక దృష్టాంతం చెప్పుకోవాలి. ఇక ఆధ్యాత్మిక దృష్టాంతం ఏ విధంగా? ప్రారబ్ధం యొక్క కార్యము శరీరము. ఈ శరీరము పడిపోయిందనంటే ప్రారబ్ధం కూడా సమాప్తమైనట్టే కదా. ప్రారబ్ధం మిగులదిగా. ఆ ప్రారబ్ధము
ఎంతవరకు ఉన్నదో అంతవరకే శరీరం నిలబడుతుంది. శరీరం నష్టమైందనంటే అర్థత ప్రారంధం కూడా నష్టమైంది అని సిద్ధి అవుతుంది. అందుకని కార్యనాశాత్ కారణనాశ అని ఈ విధంగా ఆధ్యాత్మిక దృష్టాంతం చెప్పుకోవచ్చు. అంటే శరీరం నష్టమైతే ప్రారంధం కూడా నాశనం అయిపోయింది. కారణం శరీరానికి కారణం ప్రారంధం, ప్రారంధం కూడా నష్టమైపోయింది అని చెప్పబడుతుంది. ఈ ప్రకారంగా 6 విధాల నాశనము మనకు లోకంలో అనుభవంలో ఉన్నాయి. ఈ విధమైనటువంటి 6 నాశనాలు ఆత్మకు లేవు అని శంకరానందుల వారు చెప్తూ ఉన్నారు. నా ఆద్య మొదటి వికల్పం సంభవించదు. అంటే స్వతహాగా ఆత్మ నాశనమైపోతుంది అంటావంటే కుదరదు. ఎందుకు? నిరవయవత్వాత్. ఏది సావయవ పదార్థం ఉంటుందో అది స్వతహాగా నాశనం అవుతుంది. కానీ ఆత్మ అయితే నిరవయం ఉన్నది. మరి నిరవయమైనటువంటి ఆ ఆత్మ ఎలా నాశనం అవుతుంది? సంభవమే లేదు. అవయవం లేదు కదా దానికి. అవయవాలు ఉంటే స్వతహా నాశనం అవుతుంది. అది నిర్వయం ఉన్నది కాబట్టి ఆత్మ స్వతహాగా నాశనం కాదు. యత సవయవస్య సవయవ అపచయాత్ నాశ. సవయవ పదార్థము దాని అవయవాలు నాశనం అయితే స్వతహాగా అది నాశనం అయిపోతుంది. తథా నిర్వయస్య ఆత్మన స్వతహ నాశ అనుపపత్తే. అదే సవయవ పదార్థం వలె నిర్వయమైనటువంటి ఆత్మ నాశనం కాదు. అందుకని స్వతహాగా నాశనం ఆత్మకు లేదు. దీనికి శృతి ప్రమాణం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అజో నిత్య శాశ్వతోయం పురాణో. దీనికి వినాశం లేదు. ఎందుకు లేదు? సవయవ పదార్థం కాదు. అందువల్ల నిత్యం అనే శబ్దం చేత నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అజో నిత్య శాశ్వతోయం పురాణం అని చెప్పిన ప్రకారంగా అది నిత్యం ఉన్నది కాబట్టి అది స్వతహాగా నాశనము కాదు. ఎందుకు? నిరవయవత్వాత్ అని హేతువు చేత. ఇక నా ద్వితీయ, ఇక రెండవ వికల్పం కూడా సంభవించదు. ఏది? పరతోవ. అంటే ఆత్మ కంటే ఇతరమైన దాని చేత నాశనం అవుతుందా అంటే అట్లా కాదు. ఆత్మ కంటే ఇతరము జడమున్నది. ఈ జడమైనటువంటి ప్రపంచం చేత నిత్యమైనటువంటి అకల్పితమైనటువంటి ఆత్మ నాశనం కాదు. ఎందుకంటే ఈ జడ ప్రపంచం అంతా కూడా కల్పితం ఉన్నది. కల్పిత వస్తువు చేత అధిష్టానానికి ఏమి హాని ఉండదు. ఎత్ర ఏది అధ్యాస తత్కృత్యేన గుణేన దోషేనవా అనుమాత్రేణ ఆపిసన సంబధ్యతే. ఏ విధంగా మరీచికలో కనపడేటువంటి మృగజలం చేత అధిష్టానమైనటువంటి ఆ ఉసర భూమి తడుపబడుతుందా? ఏమీ హాని లేదు. అంటే కల్పితమైనటువంటి దాని చేత అధిష్టానానికి ఏమీ హాని లేదు. ఈ సంపూర్ణ జగత్తంతా కల్పితంగా దానికి అధిష్టానం ఆత్మ ఉన్నది. కల్పితమైనటువంటి జగత్తు చేత ఆత్మ నాశనం కాదు. అంటే జడమైన దాని చేత ఆత్మ నాశనం కాదు. పోనీ చేతనాంతరం ఉన్నదంటావా? ఆత్మ కంటే వేరే చేతనం ఉన్నదంటావా? వేరే చేతనం లేదు. ఒకటే ఆత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఒకవేళ ఉన్నది అని అంటే అది చేతనమే ఉంటది. అది ఆత్మనే ఉన్నది. ఆత్మచేత నాశనం కాదు. అదే చెప్పినాడు. నా ద్వితీయ తస్యాపి ఆత్మత్వేన స్వం ప్రతి స్వస్య కర్తృకర్మత్వ అయోగాత్ తతః అపి నాశ అసంభవాత్. చేతనం చేత నాశనమైతుంది, అన్యచేతనం చేత అని అంటే ఆ అన్యచేతనం ఏదైందో అదే ఆత్మ అయ్యా. అది కూడా ఆత్మ. ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు అనుకో, వాడు ఆత్మను నాశనం చేయాలని అనుకున్నాడు అనుకో, ఆ పురుషుడెవడు? వాడే కదా ఆత్మ. ఏవ నిరాకర్త తస్యేవ ఆత్మత్వాత్. ఎవడైతే నిరాకరణ చేయబోతున్నాడో వాడే ఆత్మ, ఇంకెవడో కాదు. మరి ఆత్మ నాశనం చేయబోతానంటే వానికి వాడే నాశనం చేసుకున్నట్లయితది. అందుకని తస్యాపి ఆత్మత్వేన స్వం ప్రతి స్వస్య కర్తృకర్మత్వ అయోగాత్. వాడే ఆత్మ కాబట్టి తనను నాశనం చేసుకున్నట యుక్తం కాదు. ఎందుకనంటే ఎక్కడైనా గాని ఒక క్రియ చేసినామనుకో, అక్కడ చేసేవాడు ఒకడు ఉంటాడు, చేయబడేది ఒకటి ఉంటది. ఇప్పుడు నాశనం చేయుట అనేది ఒక క్రియ. మరి నాశనం చేసుట క్రియ అన్నప్పుడు చేసేవాడు ఒకడు ఉండాలి, నాశనం అయ్యేది ఒకటి ఉండాలి. మరి ఇక్కడ ఆత్మనే కదా. మరి ఆత్మను నాశనం చేస్తుంది అని అంటే తానే ఆ నాశన రూప క్రియకు కర్త అవుతాడు, మరి తానే కర్మ అవుతాడు. ఇది కర్మ విరోధం. ఇది లోకంలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఒక ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒక గ్రామానికి చేరుకోవాలని. అతని గమ్యం ఏది? ఒక గ్రామం. గంత అంటే పోయేవాడు కర్త, పోయే ప్రయాణికుడు. అయితే ఆ గమ్యమే తానైతాడా? గ్రామమే తానైతాడా? ఎప్పుడు కూడా వేరుగా ఉంటుంది. తానే అంటే కర్త తానే, కర్మ తానే అనే దోషం ఇది. అట్లా ఎక్కడ లోకంలో అనుభవం లేదు.
అందువల్ల ఆత్మను నాశనం చేస్తాదా అంటే కర్తృకర్మ దోషం వస్తుంది. అందుకని తనను తానే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ఇది సంభవించదు. అందుకని పరతః నాశనం కూడా లేదు. మరియు నా తృతీయ, ఇక మూడవ వికల్పం కూడా సంభవించదు. ఆశ్రయ నాశాత్ ఆశ్రిత నాశ అనేటువంటి వికల్పం కూడా సంభవించదు. కస్మిన్ భగవ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని ఇది ఆత్మనః స్వాతిరిక్త ఆశ్రయ అభావ శ్రవణాత్ ఆశ్రయ నాశ నిమిత్తక నాశ అనుపపత్తేహే. ఆత్మకు ఆశ్రయం అనేది ఒకటి ఉంటే ఆ ఆశ్రయం నాశనం అయితే ఆత్మ నాశనం అవుతుంది అని ప్రసంగం వస్తుంది. కానీ ఆత్మకు ఆశ్రయం ఎవరు? అన్నిటికీ ఆధారం ఆశ్రయం ఆత్మ, దానికి ఆశ్రయము ఇంకోటి లేదు. ఇది నారద సనత్ కుమారుల వారి సంవాదంలో మనకు తెలుస్తుంది. నారదుల వారు సనత్ కుమారుల వారిని అడిగినారు, హే భగవన్ కస్మిన్ ప్రతిష్ఠిత, ఈ ఆత్మ ఎక్కడుంది, దేన్ని ఆశ్రయించుకొని ఉన్నది అంటే స్వమహిమ్ని, స్వమహిమలో ఉన్నది నాయన, దానికి వేరే ఆశ్రయం లేదు అని ఈ విధంగా సనత్ కుమారుల వారు సమాధానం ఇచ్చినారు. కాబట్టి ఆత్మకు ఆశ్రయం అంటూ లేదు. కాబట్టి ఆశ్రయ నాశనం అయితే ఆశ్రితమైనటువంటి ఆత్మ నాశనం అవుతుంది అనేటువంటి ప్రసక్తి రాదు. నాపి చతుర్థ, ఇక నాలుగవ వికల్పము సంబంధి నాశాత్, ఒక సంబంధి నాశనం అయితే రెండవ సంబంధి నాశనం అవుతుంది. అపర సంబంధి నాశాత్ అపర సంబంధి నాశ అనేటువంటి ప్రసక్తి రాదు. ఎందుకు? ఆత్మనః నిరవయవత్వేన ద్రవ్య గుణ క్రియాదిభి సంయోగాది సంబంధస్య నిరూపయితుం అశక్యత్వాత్ తద్ విశ్లేష ప్రయుక్త నాశ అసంభూతేహే. సంయోగ సంబంధం చెప్తావా, సమవాయ సంబంధం చెప్తావా? అయితే సంయోగ సంబంధం చెప్పాలంటే రెండు ద్రవ్యాలు ఉండాలి. ఆత్మను కూడా ద్రవ్యంలో గణన చేస్తారు వాళ్ళు మహాప్రబుద్ధులు. కానీ వేదాంత సిద్ధాంతానుసారంగా ఆత్మ ద్రవ్యం కాదు, అది నిరవయం ఉన్నది. సవయవ పదార్థాల్లోనే సంబంధం కుదురుతుంది. నువ్వు సమవయం అన్న చెప్పు, మరియు సంయోగం అన్న చెప్పు, సవయవ పదార్థాల్లోనే సంబంధం ఉంటది. ఈ ఆత్మకు శరీరంతో సంబంధం ఉంది అంటావా? శరీరం ద్రవ్యం ఉంటే ఉండొచ్చు, ఆత్మ ద్రవ్యం ఉన్నదా? లేదు. ఆత్మ నిరవయం ఉన్నది, దానికి సంబంధం ఎలా కుదురుతుంది? నిరవయమైనటువంటి పదార్థానికి దేనితో సంబంధం అంటూ కుదరదు. అది సంయోగం గాని సమవాయం గాని. అందుకని ద్రవ్య గుణ క్రియాదిభి సంయోగాది సంబంధస్య, ద్రవ్యము గుణము క్రియ వీటిలో సంబంధం కుదురుతుంది. కానీ ఆత్మకు ఈ విధమైనటువంటి ద్రవ్యమని నిరూపించడానికి రాదు, గుణమని నిరూపించడానికి రాదు, క్రియ కూడా దానిలో లేదు. అందువల్ల అది దేనికి సంబద్ధమై ఉండదు. ఎందుకు? నిరవయవత్వేన, అది నిరవయం ఉన్నది కాబట్టి సంబంధం నిరూపించడానికి రాదు. కాబట్టి ఆ సంబంధం నాశనం అయితే సంబంధి అయినటువంటి ఆత్మ నాశనం అవుతుంది అనేటువంటి ప్రసక్తి రాదు. నాపిచ పంచమః, ఇక ఐదవది కారణ నాశనం అయితే కార్యనాశనం అవుతుంది అని అంటే ఆత్మకు కారణం చెప్పాలి కదా. ఆత్మకు ఒక కారణం చెప్పితే ఆ కారణం నాశనం అయితే ఆత్మ నాశనం అయిపోతుంది అని ప్రసక్తి వస్తుంది. కానీ ఆత్మకు కారణం ఎవరు? చెప్పింది ఉన్నది, నచాచ కశ్చిత్ జనిత, దీనికి జనిత అంటే కారకుడు ఎవరు లేరు, కారణం ఎవరు లేరు అని మనకు శ్వేతశ్వతర ఉపనిషత్తు చెప్తుంది. ఇది బ్రహ్మణః కారణ అభావ శ్రవణాత్ తన్నిమిత్తక నాశ అయోగాత్. కాబట్టి బ్రహ్మకు కారణం లేదు కాబట్టి కారణ నాశనం అయితే ఆత్మనాశనం అవుతుంది అనేటువంటి ప్రసక్తి రాదు. నచ ఏవ షష్ఠః, ఇక ఆరవది కార్యం నాశనం అయితే కారణ రూప ఆత్మనాశనం అవుతుంది అని చెప్పుదామా అంటే ఆత్మ యొక్క కార్యం అనేది లేదు. ఎందుకు? నతస్య కార్యం కరణంచ విద్యతే. చూడు, ఆత్మ యొక్క కార్యం అంటూ ఏమీ లేదు. అయితే జగత్ కారణం బ్రహ్మ అని చెప్తారు కదా, అది ఒట్టి అబద్ధం, పచ్చి అబద్ధం. జగత్ కారణం బ్రహ్మ కానే కాదు. అస్య ద్వైతేంద్ర జాలస్య యదుపాదాన కారణం అజ్ఞానం తదుపాశ్రిత్య బ్రహ్మ కారణముచ్యతే. వార్తికారులు చెప్పారు కదా, ఈ ద్వైతేంద్ర జాలం ఏదైతే ఉందో జగత్తు, దీనికి ఉపాదాన కారణం ఎవరు? అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని కల్పితంగా స్వీకరిస్తేనే అధిష్టానం. కారణం అంటే పరిణామిక ఉపాదానం కాదు. ఎటువంటిదంటే వివర్త ఉపాదాన కారణం. అంటే బ్రహ్మరూప అధిష్టానము చెడకుండానే, మార్పు చెందకుండానే, పరిణామాన్ని పొందకుండానే ఇది అన్య రూపం చేత కనపడుతుంది అంతే. కానీ ఆ అధిష్టానం నుండి ఈ జగత్తు ఉత్పన్నమైంది అని కాదు తాత్పర్యం. ఆ వివర్త ఉపాదాన కారణత్వం కూడా అజ్ఞానాన్ని స్వీకరించినప్పుడే సంభవిస్తుంది,
లేకపోతే శుద్ధ చైతన్యం లోపల కారణం లేదు, కార్యం లేదు, జగత్తే లేదు అసలు. నన్ను నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవే ముక్త ఇత్యేష పరమార్థత అని చెప్పిన ప్రకారంగా అసలు జగత్ అనేదే లేదు, ఉత్పత్తి లేదు, స్థితి లేదు, ప్రళయం లేదు, సాధకుడు లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు, ముముక్షువు లేడు, మోక్షము లేదు. మోక్షం కూడా ఎవరికి చెప్పు, ఎవడు బద్ధుడో వానికి మోక్షము. అసలు బద్ధత్వం అనేదే లేదు, బంధమే లేదు. అనిరోధో నచోత్పత్తి నబద్ధో నసాధక, బద్ధుడు లేడు, ముక్తుడు లేడు, సాధకుడు లేడు, ఎవడు లేడు. ఇది అసలైనటువంటి సిద్ధాంతం. ఇది అజాతవాదం అంటారు దీనికి. కాబట్టి ఆత్మ యొక్క కార్యం అనేది ఒకటి లేదు. ఆత్మకు ఒక కార్యం అంటూ ఉంటే కారణమైన ఆత్మ ఆ కార్యనాశనం అయితే కారణనాశనం అవుతుంది అన్నట్టుగా ఆత్మనాశనం అవుతుంది అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కార్యం అనేదే లేదు. మరి ఈ జగత్ అనేది బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది. యతో వాయుమానుభూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిశమిషంతి అని ఈ విధంగా తైత్తరీయ ఉపనిషత్తు చెప్పింది. తస్మాద్ వాయే తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని తైత్తరీయ ఉపనిషత్తులోనే మళ్లీ చెప్పింది ఉన్నది. మరి ఈ జగత్ కారణత్వం ఎందుకు చెప్పింది ఉన్నది అంటే ఈ జీవుల యొక్క మిథ్య అనుభవాన్ని అనువాదం చేసి చెప్పిందే గాని వాస్తవంగా జగత్తు ఉన్నది, ఉత్పన్నమైంది అని చెప్పే తాత్పర్యం శృతికి లేదు. కార్యం లేనే లేదు, అది కారణం కానే కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అస్య ద్వైతేంద్ర జాలస్య ఏది ఉపాదాన కారణం. ఈ ద్వైతేంద్ర జాలం ఇదంతా ఏ దేహాదిక ప్రపంచం కనపడుతుందో దీనికి ఉపాదాన కారణం ఎవరు? అవిద్య. ఆ అవిద్యను స్వీకరించినప్పుడే ఈ బ్రహ్మకు కారణత్వం వచ్చింది కల్పన చేత. అవిద్య కూడా కల్పితం కాబట్టి జగత్ కారణం బ్రహ్మ అనేది కూడా కల్పననే ఉన్నది. మాయనే కల్పితం ఉన్నది. మరి ఆ మాయను తీసుకొని వివర్తోపాదన కారణ రూపంలో అధిష్టాన రూపంలో జగత్ కారణం అని చెప్పబడుతున్నటువంటి ఏ ఆత్మకు కారణత్వం చెప్పబడిందో ఆ కారణత్వం కూడా మిథ్యనే, అది కూడా కల్పితమే, వాస్తవం కాదు. అది జీవుల యొక్క మిథ్య అనుభవాన్ని అనువాదం చేసి చెప్పడం జరిగిందే గాని వాస్తవంగా నతస్య కార్యం కరణంచ విద్యతే, కార్యం లేదు, కారణం లేదు. అందువల్ల ఆరవ వికల్పం కూడా సంభవించదు. ఇది కార్య అభావ శ్రవణాత్. అందుకని ఆత్మ యొక్క కార్యము లేదు అని ఈ విధంగా మనకు శ్వేతశ్వతర శృతి చేత వినపడుచున్నందువలన కార్యనాశ నిమిత్తక నాశ అసంభవాత్. కార్యం నాశనమైతే కారణం నాశనమైతుంది అనేటువంటి ఆపత్తి రాదు. అందుకని నా కేనాపి ప్రకారేణ ఇదం సద్బ్రహ్మ వేతి. అందుకని ఏ ప్రకారం చేత కూడా ఈ సద్రూప బ్రహ్మ నశించదు, వ్యయం కాదు. ఇది అవ్యయం. తస్య ఏతస్య అవ్యయస్య నిత్య సిద్ధ సత్తాకస్య బ్రహ్మణః వినాశ భావం కర్తుం వక్తుం చ కహ అపి వాది విశేషో నా అర్హతి. అందుకని ఇటువంటి అవ్యయము, నిత్య సిద్ధము, మరి అవినాశి అయినటువంటి బ్రహ్మము నాశనమైతది అని నాశనం చేయుటకు కూడా ఏ వాది కూడా సమర్థుడు కాదు, చెప్పుటకు కూడా సమర్థుడు కాదు. ఆత్మకు నాశనం ఉంది అని చెప్పుటకు కూడా సమర్థుడు కాదు. చేసేదైతే దూరమే ఉంది. ఎవడైతే నాశనం చేయాలనుకుంటాడో అది వాని స్వరూపమే కాబట్టి వాని నాశనాన్ని వాడు ఎప్పుడు కూడా కోరుకోడు. తత్వే స్వస్య ఏవ నా అహమస్మి ఇది అభావ ప్రసంగ. ఒకవేళ ఆత్మను నాశనం చేస్తాడు అని అంటే స్వయంగా నా అహమస్మి అని చెప్పాలి, నేను లేనని చెప్పాలి పడుతుంది. ఆత్మ లేదు అని అంటే నేను లేనని చెప్పాలి పడుతుంది. ఆత్మ నాశనం అయిపోతే వాడే నాశనం కావలసినటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది. ఆత్మ లేదంటే స్వయంగా వాడే నేను లేనని చెప్పాలి. కానీ అట్లా ఉన్నది అనుభవం. ఎవరు కూడా అంటారా అహమస్మినవా, నేను ఉన్నానా లేదా అని ఎవరికైనా సంశయం ఉందా? నయేవ అహమస్మి ఇది విపర్యయ, నేను లేనే లేను అనేటువంటి విపరీత భావన కూడా ఎవరికి లేదు. ఎందుకు? స్వయం ప్రకాశత్వాత్ నిత్య సిద్ధత్వాత్. నిత్య సిద్ధము స్వయం ప్రకాశం ఉన్నది కాబట్టి ఆత్మ అది ఎప్పుడు కూడా నాశనమయ్యేది కాదు, దాని యొక్క అభావము సంభవించదు. అందుకని నా భావో విద్యతే సతః. ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానమే కదా ఈ శ్లోకం. 16వ శ్లోకంలో 2వ పాదము నా భావో విద్యతే సతః అంటే సద్రూప బ్రహ్మమునకు అభావము ఉండదు, లేదు అనేదే వ్యాఖ్యానం ఉన్నది. అదే ఇక్కడ చెప్పినాడు. తత్వే స్వస్య ఏవ నా అహమస్మి ఇతి అభావ ప్రసంగ బహుశ్రుతి విరోధ. అనేక శృతులకు కూడా విరోధమవుతుంది. ఆత్మకు అభావం అనేది
లేదు. ప్రత్యక్షాది విరోధ ప్రసజ్యతే ఇది భావ. ప్రత్యక్షాది విరోధం కూడా ఉన్నది. ఎవనికి వాడు ఉన్నా అంటాడా లేనంటాడా? ఉన్నాడు. మరి ఆత్మ అభవం ఎట్లయితది? అందువల్ల ఆత్మకు ఏ విధమైనటువంటి నాశనము గాని అభవము గాని సంభవించదు అని 17వ శ్లోకానికి శ్రీ శంకరానంద స్వాముల వారు చక్కగా వ్యాఖ్యానం చేసినాడు. ఇంతటితో మన సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇక 18వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.